విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే మోదీ 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 హటాओ మోదీ హటాओ విద్యార్థుల జీవితం మోదీ तुम शर्म करो शर्म करो शर्म करो मोदी तुम शर्म करो शर्म करो शर्म करो शर्म ने तो डूब मरो डूब मरो डूब मरो మరి మనం చూస్తూ ఉంటే భారతదేశ ప్రతిష్ట మంట కలుస్తుంది అనిపిస్తున్నది. ఇవాళ ఒక పరీక్ష లీక్ అయింది, ఒక పరీక్షల్లో అవకతవకలు జరిగినాయి అంటే ఇది నేచురల్గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఈ సంవత్సరం జరిగిన అన్ని పరీక్షల్లో మరి ఏదో ఒక రకమైన అవకతవక, టెక్నాలజీ కావచ్చు, లేకపోతే సర్వర్ డౌన్లోడ్ కావచ్చు, లేకపోతే డాటా బయటికి రావడం కావచ్చు, పేపర్లు దిద్దడంలో అవకతవకలు కావచ్చు, పేపర్ లీక్ కావడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే మరి మోడీ గారు వారేం నిద్రపోరు, కానీ నేను అనుకుంటాను యోగా నిద్రలో ఉన్నారేమో అని నాకు అనిపిస్తున్నది. అంటే ఇంత జరుగుతున్న విద్యా వ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతూ మరి విద్యార్థులందరూ కూడా రోడ్డున పడుతూ టెన్షన్ పడుతున్నా కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క రిప్రజెంటేటివ్ కూడా ఒక్క దాని గురించి కూడా వివరణ ఇవ్వకపోవడము, తర్వాత మరి నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది, అది చాలా అవమానకరం. ఇంత పెద్ద భారతదేశ చరిత్రలో ఒక పెద్ద ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ అయ్యి రీ ఎగ్జామ్ పెట్టడానికి మరి ఏమాత్రం కూడా షేమ్గా ఫీల్ కావట్లేదు కేంద్ర ప్రభుత్వం. అదొకటే కాదు, మరి ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఒక్కొక్క పరీక్ష ఏ రకంగా మరి ఈ రకంగా జరిగిందో ఒక్కసారి మనం చూద్దాము. ఇది ఫస్ట్ అందరికీ కూడా తెలిసిందే, నీట్ యూజీ ఎగ్జామినేషన్ ఇది ఆల్రెడీ పేపర్ లీక్ అయింది. పేపర్ లీక్ అయిన వాళ్ళు ఆల్రెడీ సవాల్ విసిరారు, మేము రీ ఎగ్జామ్ కూడా మేము మళ్ళీ పేపర్ అవుట్ చేస్తాం, మీకు దమ్ముంటే మమ్మల్ని దొరకబట్టండి అని చెప్పి సవాల్ విసిరారు. ఆ నీట్ రీ ఎగ్జామ్ పైన కూడా అప్పుడే ఊహాగానాలు మొదలైనాయి, ఈ పేపర్ ఉంటుందా 21 జూన్ నాడు ఉండదా అని చెప్పేసి. ఇది ఒకటి. మరి వల్ల లక్షలాది మంది విద్యార్థులు మళ్ళీ పాపం పరీక్ష అయిపోయి ఇంట్లో ఆరాంగా ఉన్న పరిస్థితుల్లో రీ ఎగ్జామ్ అని పెట్టారు. మళ్ళీ అందరూ ఈ కష్టకాలంలో ఎండల్లో మళ్ళీ ఇంట్లోనో కోచింగ్ సెంటర్లో మళ్ళీ ఎన్నో కష్టాలకు వచ్చి మళ్ళీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. ఇదొక మనకు రిమార్క్గా భావించవచ్చు. ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇది రీసెంట్ టాపిక్ ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్. ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారు అంటే ప్రతి సంవత్సరం ఒక ఐఐటి కండక్ట్ చేస్తుంది. ఈ సంవత్సరం ఐఐటి రూర్కీ కండక్ట్ చేసింది. మరి ఐఐటీలో చదివే పిల్లలన్నా ఐఐటీలన్నా మరి ప్రపంచంలోనే చాలా గొప్ప గౌరవం ఉంది. మరి మన దురదృష్టవశాత్తు ఏంటంటే ఈ సంవత్సరం ఈ రూర్కు నుంచి రిజల్ట్స్ మొత్తం హ్యాకర్స్ సుమారుగా ఒక 1/3 ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక 60,000 మంది పిల్లల డాటాను మొత్తంగా వాళ్ళ రిజల్ట్స్తో సహా వాళ్ళ అడ్మిట్ కార్డ్తో సహా వాళ్ళు హ్యాకర్స్ బయటికి తీయడం జరిగింది. మరి ఐఐటి రూర్కీ అనేది ఐఐటీలు అనేది మనం సైబర్ సెక్యూరిటీ లీడర్స్ని తయారు చేస్తున్నాం, ఐఐటీలలో మనం గొప్ప ఇంజనీర్లు తయారు చేస్తున్నాం. అటువంటిది ఐఐటీల నుంచే డాటా బయటికి రావడం అనేది ముందటిగా మనం సిగ్గుపడాల్సిన అవసరం. మరి అక్కడి నుంచి బయటికి రాగానే వీళ్ళందరూ ఏం చేశారంటే మొత్తం డాటా తీశారు. ఈ సంవత్సరం రిజల్ట్స్ ఎలా ఉన్నాయని తీసినప్పుడు ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏర్పడ్డది. ఏంటంటే ఈ పేపర్ కూడా లీక్ అయిందేమో అన్న అనుమానాలు వచ్చేస్తున్నాయి. దానికి ముఖ్య కారణము ఏ విధంగా ఉంది అంటే ఇందులో కొద్దిమంది పిల్లలు, ఇది 200 మంది పిల్లల డాటా వాళ్ళు ఈ హ్యాకర్స్ తీసిన వాళ్ళు అనాలిసిస్ చేయడం జరిగింది. అనాలిసిస్ అందులో చేస్తే ఈ రకమైన అనాలిసిస్ ఐఐటి అడ్వాన్స్ అనేది పొద్దున ఒక పేపర్, మధ్యాహ్నం ఒక పేపర్ ఉంటుంది. సుమారుగా 200 మంది పిల్లలకి ఏదో ఒక సెషన్లో 0 నుంచి 10 మార్కులు వచ్చినాయి, ఇంకొక సెషన్లో 100 మార్కులు వచ్చినాయి. అంటే సేమ్ లెసన్స్ ఉంటాయి, సేమ్ చాప్టర్స్ ఉంటాయి. మరి మంచి పిల్లవాడికి పొద్దున 50, సాయంత్రం 70, అది ఆశ్చర్యకర విషయం కాదు. పొద్దున 30, సాయంత్రం 70 కూడా ఆశ్చర్యకరవలసిన పడేం కాదు. కానీ పొద్దున దానిలో -4, సాయంత్రం దానిలో 100 మార్కులు, లేదా సాయంత్రం దానిలో 4 మార్కులు, పొద్దున్న దానిలో 110 మార్కులు, ఇలా ఒక 200 మంది వచ్చి వాళ్ళు బయటికి తీసిన వాళ్ళు చెప్తూ దీని గురించి మీరు అనాలిసిస్ చేయండి, వీళ్ళను అసలు కంప్లీట్గా అసలు టెస్ట్ చేయండి, వీళ్ళను ఎక్కడో ఒక దగ్గర భారతదేశంలో అవకతవకలు జరిగినాయి అని చెప్పేసి మరి స్టూడెంట్స్ అందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉంటే ఐఐటి రూర్కీ చెప్పింది ఇలాంటిది ఏమీ జరగలేదు, మన డాటా కొంచెం బయటికి పోయింది అనేది నిజమే, మేము ఒప్పుకున్నాము, కానీ ఆ మార్కులు సహజమే ఇలా పేపర్ 1 పేపర్ 2లో రావడం చెప్పారు. కానీ స్టూడెంట్స్ ఎవరు దాన్ని నమ్మట్లేదు. ఎందుకంటే ఒక విద్యార్థికి ఒక దానిలో 0, ఒక దానిలో 100 మార్కులు ఎట్టి పరిస్థితులు రావు మంచి పిల్లలకి, మాకు తెలుస్తుంది. కాబట్టి రాష్ట్రంలో ఏదో కొన్ని సెంటర్లలో అవకతవకలు జరిగినాయి. వాటిపైన ఇప్పటికైనా మరి చర్యలు తీసుకుంటే కనీసం ఇంకో కొద్ది మంది 200 మందికి సీట్లు రావడానికి అవకాశం ఉంటుంది. మరి చరిత్రలోనే ఫస్ట్ టైం ఐఐటి అడ్వాన్స్ మీద కూడా ఇలా రూమర్స్ వస్తున్నాయి. అంటే ఐఐటి రూర్కీ దీనికి పూర్తి బాధ్యత నిర్వహించాలి. ఐఐటి రూర్కీకి మళ్ళీ జీవితంలో ఐఐటి అడ్వాన్స్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండకుండా ఉండాలనడానికి కేంద్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. దీని పట్ల ఖచ్చితంగా ఒక ప్రకటన అయితే ఇవ్వాలి. తర్వాత
CUET అనేది భారతదేశంలో ఇది ఒక కామన్ ఎగ్జామ్, ఇది కూడా ఆన్లైన్ ఎగ్జామ్, ఇది కూడా NTA కండక్ట్ చేస్తుంది. అంటే నీట్ ఎవరైతే ఏజెన్సీ కండక్ట్ చేస్తుందో ఈ CUET కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని భారతదేశంలోని చాలా కాలేజీలు కండక్ట్ చేసి అతిపెద్ద ఎగ్జామ్ ఇది. నీట్ కంటే చాలామంది రాసే ఎగ్జామ్. దీనిలో కూడా ఈసారి అవకతవకలు జరిగినాయి. దీనిలో కూడా కొన్ని షిఫ్టుల్లో రాసిన పిల్లలకి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం అంటే ఎంత సిగ్గుచేటు చూడండి. ఇవాళ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం, రీ ఎగ్జామ్లు కండక్ట్ చేయడం అనేది అసలు దేశ ప్రతిష్టకి భంగం కలిగే విధంగా ఉన్నది. ప్రపంచంలో మన గౌరవం అనేది పూర్తిగా పోతున్నది. ఏదైతే ప్రతిష్టాత్మకమైన ఎగ్జామ్లని ప్రపంచమంతా మన గురించి గొప్పగా మొన్నటి వరకు చెప్పుకున్నది, ఇవాళ ఒక్కొక్కటి లీక్ అవుతూ ఉంటే అసలు దేశం మీద అసహనం వ్యక్తం చేస్తున్నాయి ప్రపంచ దేశాలన్నీ. ఈ CUET ఎగ్జామ్లో కూడా ఏం జరిగింది అంటే చాలా ఎగ్జామినేషన్ ఆన్లైన్లలో సాఫ్ట్వేర్లు పనిచేయకపోవడం కావచ్చు, లేకపోతే షిఫ్ట్లలో పెట్టినప్పుడు ఒక పేపరు ఇంకొక పేపర్కి మ్యాచ్ కాకుండా ఇది ఈ రిజల్ట్ పర్సంటైల్ చేయడంలో నార్మలైజేషన్లో చాలా తప్పుల తడక ఉంది అనేది ఒకటి. ఈ విధంగా ఏం చేసింది ఫైనల్లీ ఏంటి అంటే కొన్ని షిఫ్ట్లో రాసిన ఎగ్జామ్ పిల్లల్ని మళ్ళీ ఫోన్ చేసి మీకు రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నామన్నారు. ఇది దేశంలో నీట్ అనేది అందరికీ తెలుసు. ఈ CUET ఎగ్జామ్ కూడా కొన్ని దశల్లో ఉన్న పిల్లలకి రీ ఎగ్జామ్ పెట్టింది. ఇది చాలా సిగ్గుచేటుగా మనం భావిస్తూ ఉన్నాం. IIT అడ్వాన్స్ అయితే మరి మొట్టమొదటిసారి IIT అంటే చాలా గౌరవం పరీక్ష మీద కూడా, అటువంటిది దాని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. కాబట్టి దాని మీద కూడా ఖచ్చితంగా మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుతున్నాం. ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే క్లాస్ 12th ఎగ్జామ్ CBSE నిర్వహిస్తుంది. ఇది క్లాస్ 12th. ఈ CBSE 12th ఫలితాలపైన కూడా చాలా రూమర్స్. ఇప్పటికీ కూడా మేము పంపించిన మార్కులతో అయితే మీరు డిగ్రీ బీటెక్లలో అప్లై చేసుకోండి, దీనిపైన మేము చూస్తామని CBSE ఒక క్లారిటీ ఇచ్చింది. అంటే ఏంటి, ఈ మార్కులు కూడా తప్పులు తడకలు ఉన్నాయి. అంటే పేపర్ దిద్దడంలో చాలా తప్పుల తడకలు జరగడం జరిగింది. CBSE 10th పరీక్షలు కూడా ఈసారి మేము ఆన్లైన్ కరెక్షన్ చేస్తామని టీచర్లు అందరూ ట్రైన్ చేశారు. ఆ తర్వాత ఆ సర్వర్ హెవీ కెపాసిటీని డౌన్లోడ్ చేసుకోలేక 10th క్లాస్ వాల్యుయేషన్ను కూడా ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వచ్చారు. అంటే ఈ సంవత్సరము కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అది NTA పొరపాట, CBSE పొరపాట, లేకపోతే ఇంకా ఎవరి పొరపాట, IIT పొరపాట కానీ మొత్తానికి కేంద్ర ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. మరి విద్యార్థి లోకం అంతా కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. మొన్ననే జంతర్ మంతర్లో జరిగిన పెద్ద సభతోటి బీజేపీ కళ్ళు తెరవాలి. ఇప్పటికైనా యువకులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది. యువకుల జీవితాలతో ఆడుకోకూడదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకోకూడదు. ఉద్యోగాలు ఎన్నో లక్షల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఇప్పటికి ఉద్యోగాలు ఇచ్చింది లేదు బీజేపీ ప్రభుత్వం. కాబట్టి ఇటు విద్యార్థులతో మరి యువకులతో చెలగాటమాడుతున్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిని ఇమీడియట్గా బర్తరఫ్ చేసి రాబోయే రోజుల్లో ఎక్కడ ఎలాంటి అవకతవకలకు ఛాన్స్ ఇవ్వకుండా, మాల్ ప్రాక్టీస్కి ఛాన్స్ ఇవ్వకుండా పరీక్షలన్నీ సజావుగా జరిగేటట్టు మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇవాళ మన పొరుగు రాష్ట్రం, మన కాంపిటేటివ్ చైనా దేశంలో చూసుకున్నట్లయితే ఒకసారి మాల్ ప్రాక్టీస్ చేసిన విద్యార్థులకి 7 సంవత్సరాల కఠిన జైలు శిక్ష అక్కడ విధిస్తున్నారు. మరి మన దేశంలో ఎందుకు మనం కఠినమైన మరి చట్టాలు తెలియకపోతున్నాం? పార్లమెంటులో ఈ లీకేజీల పైన పారదర్శకంగా పరీక్షలు కండక్ట్ చేయడానికి ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలి. NTAను పూర్తిగా రద్దు చేయాలి. ఎందుకంటే NTA కండక్ట్ చేసిన నీట్ ఎగ్జామ్ అవకతవకల్లో జరిగింది, NTA కండక్ట్ చేసిన CUET ఎగ్జామ్ కూడా అవకతవకలు జరిగింది. మరి ఇన్ని అవకతవకలు జరుగుతున్నా ఆ NTA ఏజెన్సీని ఎందుకు ప్రక్షాళనలు చేయట్లేదు? నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనే దానికి మనం అప్పగించాం. మరి ఎందుకు దాన్ని ప్రక్షాళన చేయట్లేదు? ఇన్ని పొరపాట్లు జరిగినా ఎందుకు దానిపైన మనం యాక్షన్ తీసుకోవట్లేదు? కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి రీ ఎగ్జామ్ నీట్లో కావచ్చు, లేకపోతే CBSE 12th మళ్ళీ వాల్యుయేషన్ గురించి కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా కండక్ట్ చేయాల్సిన బాధ్యత మరి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి వీటికి నిరసనగా మేము ఈరోజు ఇక్కడ కరీంనగర్లో మరి NSCA వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం చేయడం, మరి విద్యార్థుల పట్ల వారికి ఉన్న NSCAకు ఉన్న ఆ యొక్క దాన్ని మనం హర్షంగా నేను వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థులు అందరూ సఫర్ అవుతున్నారు. ఇవాళ వాళ్ళు రోడ్ల మీద ఎక్కలేరు, చదువుతున్నారు బాధపడుతూ మళ్ళీ. కానీ NSCA విద్యార్థుల పక్షాన మరి పోరాడుతుంది. మరి ఖచ్చితంగా ఇలా బీజేపీ ఇలానే చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అని చెప్పేసి నేను కాంగ్రెస్ సీనియర్ పార్టీ అభ్యర్థిగా నేను హెచ్చరిస్తున్నాను బీజేపీని. ఇప్పటికైనా ప్రతి పరీక్షను పారదర్శకంగా కండక్ట్ చేసే విధంగా బీజేపీ ప్రణాళికలు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.